దాని తర్వాత నేను లెక్కలలో పోను. ఇప్పుడు లెక్కలలో పోవడం ఆ లెక్కలు హరీష్ రావు పెద్ద గంటన్న లెక్కలు చెప్పిండు. ఆ లెక్కలు చెప్పినంతసేపు వాళ్ళ ముంగట పార్టీ ఆఫీసులో వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు. నేను అనుకుంటా గంటన్నర సేపు ఆ ప్రజెంటేషన్ ఇచ్చినంతసేపు ఆ ముంగడ కూర్చున్న వాళ్ళ నాయకులే. నేను అనుకుంటా ఏదో హరీష్ రావు ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు, ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది. హరీష్ రావు ప్రజెంటేషన్ ఎట్లుందంటే, అసలు ఆయన ఇరిగేషన్ మంత్రి అయినాకనే, కేసీఆర్ సీఎం అయినాకనే అసలు తెలంగాణ నీళ్లు తాగుతున్నారు, అసలు అంత నీళ్లు తాగుతలేరు అన్నట్టుగా ఆ ఫీలింగ్స్తో కూడుకున్న లెక్కలన్నీ ఆ లెక్కలు చూపెడుతున్నాడు ఆయన. అనుకుంటే ఆయన ముంగడ కూర్చున్న కూడా మనసులో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరు ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు నేను అనుకుంటా వాళ్ళు ఇక తప్పదు కాబట్టి ఇంకుంటా కూర్చున్నట్టున్నారు. వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళ తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా ఈరోజు గాంధీభవన్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలు కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసం. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళు హైదరాబాద్లోనే. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో. నేను సంగారెడ్డి ప్రాపర్ నేను ఉండేది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఒక కాళేశ్వరము ఇంత పదే ఒక కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతురు అని ఒక ప్రచారాన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారే, కానీ అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి? నేను ఒక డ్యామ్, ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తా, ఎందుకంటే మా లింకు డ్యాముల గురించి చెప్తా. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978వ సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో కల్పకూర అనే గ్రామం దగ్గర ఆ యొక్క డ్యామును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ డ్యామ్ యొక్క మంజీరా నీళ్లు దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేసిరంటే, ఆ రోజు బహుశా చెన్నారెడ్డి గారు సీఎం అనుకుంటా, అంతకుముందు కాంగ్రెస్ సీఎం ఉంటే చెన్నారెడ్డి గారు సీఎం. అయితే అప్పుడు మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, మాకు అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు. సరే 78 అంటే అప్పుడు చిన్న పిల్లలమే అనుకోండి మనం. నేనేమంటున్నా అంటే, ఆ డ్యామ్ నీళ్లు, మంజీరా డ్యామ్ నీళ్లు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టినారు. ఫస్ట్ మంజీరా డ్యామ్ సంగారెడ్డి కల్పగూర్ నీళ్లు ఆ డ్యామ్ కట్టింది హైదరాబాద్ జంట నగరాల కోసము కట్టినటువంటి డ్యామ్. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. నేను అనుకుంటే అప్పుడు ఆయన ఏ జంతువు నాకు తెలియదు, కానీ బహుశా ఇక్కడనే చదువుకుంటున్నాడు, ఇక్కడనే బహుశా యూత్ కాంగ్రెస్లో కూడా ఉండే కదా. ఓకే, యూత్ కాంగ్రెస్లో ఉండి మరి
హరీష్ రావు కూడా చిన్న పిల్లగాడు ఉంటాడు. అప్పుడు నేనే చిన్నగా ఉన్నాడు, హరీష్ రావు నాకంటే చిన్నవాడు కాబట్టి ఆయన ఇంకా చిన్న బాలుడు.